హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు మిథున రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం అసలు మంచిది కాదు. ఎందుకంటే వాటి వల్ల మీకు నష్టాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే బంధుమిత్రులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. చేపట్టిన పనులలో మరింత ప్రాప్యం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు బాగా కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. సహోద్యోగులతో మాట పట్టింపులు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారు ముఖ్యంగా ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి. అనవసరమైన వివాదాల్లో తలదూర్చడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. చేసిన తప్పుడు పనుల వలన కూడా అధిక నష్టాలను ఎదుర్కొంటారు. ఇరుగు పొరుగు వారితో ఇంటి విషయంలో కానివ్వండి, స్థలం విషయంలో కానివ్వండి గొడవలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. అలాగే ఈరోజు మిథున రాశి వారికి అధిక శ్రమతో అల్ఫా ఫలితాన్ని పొందగలుగుతారు. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే ఈరోజు మధ్యవర్తిత్వం చేయడం అస్సలు పనికిరాదు. అవసరాలు మరింత పెరిగి రుణాలు చేయవలసి వస్తుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల కూడా మెలకువ పాటించండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు మిత్రులతో రాజీకి ప్రయత్నించండి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు లాభాలు లభించడం అనుమానంగానే ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒత్తిడిలు అధికమవుతాయి. పారిశ్రామికవేత్తలకు, వైద్యులకు సమస్యలు పెరుగుతాయి. విద్యార్థులకు ఈరోజు పరీక్షా కాలమే అని చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు అనేవి ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం, అలాగే హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.